ఆంధ్రప్రదేశ్లోని తిరుమల కొండలపై నెలకొని ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన సంపన్నమైన దేవాలయాలలో ఒకటి. దీని విలువ సుమారుగా 3 లక్షల కోట్లు. ఇది భారతదేశంలోని అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయంగా నిలిచింది. ఈ ఆలయానికి ప్రతిరోజు 50,000 మందికి పైగా భక్తులు వస్తారు. భక్తులు సమర్పించే కానుకలు, బంగారం, విలువైన వస్తువుల ద్వారా ఏటా సుమారు 1400 కోట్లు ఆర్జిస్తోంది. దీని అపారమైన సంపదలో బంగారు ఆభరణాలు, వజ్రాలు, పచ్చలు, పురాతన వస్తువులు ఉన్నాయి. ఈ ఆలయం నికర విలువ అనేక ప్రసిద్ధ అంతర్జాతీయ కంపెనీల మార్కెట్ క్యాప్ ను మించిపోయింది. ఇది దాని అపారమైన ఆధ్యాత్మిక, భౌతిక విలువను ప్రతిబింబిస్తుంది. మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా దేవాలయం భారతదేశంలో అత్యధికంగా సందర్శించే ఆర్థికంగా శక్తివంతమైన దేవాలయాలలో ఒకటి. 2022లో భక్తులు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టుకు 400 కోట్లకు పైగా విలువైన విరాళాలు అందించారు. ఇందులో హుండీల నుంచి 166 కోట్లకు పైగా నగదు విరాళాలు, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ లావాదేవీల నుంచి 144 కోట్లకు పైగా, క్యాష్ కౌంటర్ల నుంచి 74 కోట్లకు పైగా వచ్చాయి. ఈ ఆలయానికి 26 కేజీలకు పైగా బంగారం, 330 కేజీల వెండి లభించాయి. తిరుమల లాగానే ఈ ట్రస్ట్ కూడా సేవా కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, భక్తుల సేవల కోసం భారీగా నిధులను ఖర్చు చేస్తోంది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం తన రహస్య నిధులకు ప్రసిద్ధి చెందింది. 2011లో ఆలయ ప్రాంగణంలో 6 భూగర్భ గదులను కలుపుకున్నారు. వీటిలో 5 తెరవగా ఇప్పటి వరకు నమోదైన వాటిలోకెల్లా అతిపెద్ద బంగారం, విలువైన రాళ్ల సేకరణ బయటపడింది. ఈ ఆలయంలో సుమారు 1.2 లక్షల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఈ ఖజానాలలో బంగారు నాణాలు, విగ్రహాలు, ఆభరణాలు, విలువైన రాళ్లు, కిరీటాలు, బంగారంతో చేసిన సింహాసనాలు కూడా ఉన్నాయి. లభించిన వస్తువులలో 18 అడుగుల విగ్రహం కోసం స్వచ్ఛమైన బంగారంతో చేసిన సింహాసనం, వేల స్వచ్ఛమైన బంగారు గొలుసులు, రోమన్ సామ్రాజ్యం, మధ్య యుగాల నాటి బంగారు నాణాలతో నిండిన సంచులున్నాయి. చేర రాజ్యాల వంటి ప్రాచీన కాలం నాటి ఈ నిధి వేల సంవత్సరాలుగా ఇక్కడే ఉంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. భక్తుల నుంచి బంగారం, వెండి, నగదు రూపంలో భారీ విరాళాలు దీనికి అందుతాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 63.85 కోట్లుగా ఉన్న విరాళాలు 24-25 ఆర్థిక సంవత్సరంలో 171.9 కోట్లకు చేరాయి. ఇది గణనీయమైన పెరుగుదల. బంగారు కానుకలు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 9.075 కేజీల నుంచి 27.717 కేజీలకు పెరిగాయి. అదే సమయంలో వెండి విరాళాలు 753.63 కేజీల నుంచి 3,424.538 కేజీలకు పెరిగాయి. ఈ ఆలయ బోర్డు పూర్తిగా విరాళాలపైన నడుస్తోంది. దీనికి ఇతర ఆదాయ వనరులు లేవు. అందువల్ల ఇది ఉత్తర భారతదేశంలోని అత్యంత ఆర్థిక ప్రాముఖ్యం కలిగిన ఆలయాలలో ఒకటిగా నిలిచింది. విష్ణుమూర్తికి అంకితం చేసిన కేరళలోని గురువాయూరు ఆలయంలో 1,737 కోట్ల బ్యాంక్ డిపాజిట్లు, 271 ఎకరాల భూమి, బంగారం, వెండి, రత్నాల అద్భుతమైన నిల్వలున్నాయి. శతాబ్దాలుగా భక్తుల సమర్పణలు, రాజపోషణ ద్వారా సమకూరిన సంపదతో ఈ ఆలయం అపారమైన ఆధ్యాత్మిక, భౌతిక విలువలను ప్రతిబింబిస్తుంది. గురువాయూర్ దేవస్థానం కేరళలోని అత్యంత ముఖ్యమైన, ఆర్థికంగా పటిష్టమైన ఆలయాలలో ఒకటి. ఇది తన కఠినమైన క్రతువులకు, విస్తారమైన భూములకు ప్రసిద్ధి చెందింది.